దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. బీఆర్ఎస్ శ్రేణులు అంతర్మదనం, కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు, కేసీఆర్ గారు పాలిటిక్గా యాక్టివ్ లేకపోయేసరికి ఇంట్లో ఎవరేం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు. కల్వకుంట్ల కుటుంబంలోనే గొడవలు ఉంటే బయట కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మి ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఆ పార్టీ యొక్క శ్రేణుల పరిస్థితి ఏంటి? ఈ మధ్య కల్వకుంట్ల కవిత గారు క్లియర్ కట్గా చెప్పారు. ఏంటంటే, నేను మా పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ బహిర్గతంగా ఎలా బయటకు వచ్చింది అంటే, ఇంట్లోనే దొంగలు ఉన్నారు. ఎవరా దొంగలు? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అని ఒక సామెత ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న 4-5 ఇంట్లోనే కల్వకుంట్ల కవిత గారు క్లియర్ కట్గా చెప్పారు. ఇంటి దొంగ ఎవరు త్వరలో పట్టుకుంటాం. మరి దీన్ని బాధ్యత ఖచ్చితంగా కేటీఆర్ గారు చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ని నడిపిన కేసీఆర్ గారు తర్వాత వారసుడిగా కేటీఆర్ గారు బాధ్యతలు చేపట్టారు కూడా. ఎందుకంటే అతి త్వరలో తెలంగాణకు కాబోయే సీఎం అని పార్టీ శ్రేణులు వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసీఆర్ గారు ఈ మధ్య పాలిటిక్స్లో అంత యాక్టివ్గా లేరు. అయితే గత ఓటమి తర్వాత అంత యాక్టివ్గా లేకపోయేసరికి తర్వాత మా అధిపతి, మా అధినేత, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు అని కార్యకర్తలు గట్టిగా చెప్తున్నారు. ఓకే, ఇది పార్టీ పరంగా బాగుంది. అని కల్వకుంట్ల కవిత గారు చెప్పిన ఇంటి దొంగ పరిస్థితి ఏంటి? మరి కేటీఆర్ గారు దీన్ని సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే పార్టీనే కాదు, పార్టీని అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్గా, అలాగే కల్వకుంట్ల కవిత గారు హుటాహుటిన అమెరికా పర్యటన ముగించుకొని అర్థవంతంగా వచ్చారో లేకపోతే కావాలని వచ్చారు, కానీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగగానే ఎయిర్పోర్ట్ ముందే ప్రెస్ మీట్ పెట్టారు. నేను రాసిన లేక బహిర్గతం ఎలా అయింది, ఇంట్లో దొంగలు ఉన్నారు, మరి ఆ దొంగను ఎలా పట్టుకుంటారు? కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే, మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఇంకో సంభాషణ జరుగుతుంది బయట. ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారు అతి త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారు. మరి కల్వకుంట్ల కుటుంబంలో చీలికలు ఉన్నాయా, లేకపోతే వేరే పార్టీ నాయకులు కావాలని ఇదంతా సృష్టిస్తున్నారా? నిజంగా కేటీఆర్కు కవితకు పడట్లేదా? లేకపోతే బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సైలెంట్గా ఉండటం వల్ల ఇటు కేటీఆర్కు ఇటు కవితకు మధ్య వాగ్వాదమైన అంతర్గత కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం మాట్లాడుకుందాం వేళ. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే 4.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ స్థాయిలో వెళ్ళిన పార్టీ. కానీ గత ఓటమితో పక్కగా తప్పుకున్న బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా తెలంగాణలో కూర్చోవాలని గట్టిగా పాకాల్సింది. అయితే ఇదంతా ప్రతిపక్ష నాయకులు, గతంలో ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, అయితే ప్రజలైతే బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని చిన్న తప్పిదాల వల్ల పార్టీని పక్కన పడేశారు. అంటే ప్రజా గౌరవాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకున్నారు. ప్రజా నిర్ణయాన్ని మేము ఒప్పుకుంటామని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అలాగే కేసీఆర్ గారు, కవిత గారు, సంతోష్ రావు గారు చెప్పారు. మరి ఆ ఓటమి నుంచి తెరుకోక ముందే అంతర్గత కొట్లాడ దేనికి, ఈ అంతర్గత కలహాలు దేనికి? నిజంగా కేటీఆర్ గారికి, కవిత గారికి చెడిపోయిందా, లేకపోతే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి పడట్లేదా? గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు హరీష్ రావు ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. గంట పైగా మాట్లాడారు. దాని గురించి ఇప్పుడు బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు బయట చర్చలు మొదలుపెట్టారు. ఎందుకు వెళ్ళారు అంటే కేటీఆర్కి, హరీష్ రావుకు పడట్లేదా? ఆ ఘటన మర్చిపోకముందే కల్వకుంట్ల కవిత గారు అమెరికా పర్యటన ముగించుకొని ఒక క్లియర్ కట్ చెప్పారు. నా లేఖ ఎలాగ బహిర్గతమైంది, నేను నా తండ్రికి కాదు, రాజకీయంగా మా పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశాను. కవిత గారు ఇక్కడ చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే నా తండ్రికి నేను రాయట్లేదు, ఇది రాజకీయం కాబట్టి పాలిటిక్స్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పట్లేదు, బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్కి నేను రాశాను. మరి ఆ లేఖ ఎలా బహిర్గతమైంది, ఇంటి దొంగ ఎవరు? ఖచ్చితంగా కేటీఆర్ గారు దీనిపైన రాబోయే రోజుల్లో సమాధానం చెప్పారు. అయితే ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ గారు ఇంటి దొంగ గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడడం, బీజేపీ నాయకులపైన సంభాషణ చేయడం ఇదంతా కరెక్ట్గా. ఎందుకంటే అతి త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఆ పంచాయతీ ఎలక్షన్లో
బీఆర్ఎస్ గట్టిగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలి. మరి కేసీఆర్ కుటుంబంలోని గొడవలు ఉంటే మరి స్థానికంగా ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఎంపీల పరిస్థితి ఏంటి, మాజీ మంత్రుల పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి, శ్రేణుల పరిస్థితి ఏంటి? ఎంతటికి సమాధానం కేటీఆర్ గారు చెప్పాలి. ఇంటి దొంగను ఖచ్చితంగా కేటీఆర్ గారు పట్టుకోవాలి. లేకపోతే బీఆర్ఎస్లో అంతర్గత కొట్లాడ కాదు, బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు చిల్లిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ ఇంట్లో దొంగను మీరే పట్టుకోకపోతే జనాలు ఎటువైపు వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. చివరి క్షణంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఓటర్లు డిసైడ్ చేస్తారు. మరి ఆ మాట మీరు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇంటి దొంగను మీరు పట్టుకోవాలి. కేటీఆర్ గారు త్వరలో ఇంటి దొంగను బయట పెట్టాలి. లేకపోతే కవిత గారు బహిరంగంగా చెప్పారు పార్టీ పెట్టబోతుండో బయట సమాచారం. అతి త్వరలో కల్వకుంట్ల కవిత గారు తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారని బయట బహిరంగంగా మాట్లాడుకుంటారు. అయితే కవిత గారు ఇంతకుముందు తెలంగాణ జాగృతిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడపడుచు గుండెల్లో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి అనేక మంది మహిళలకు అండగా నిలిచారు. మరి ఆ విధంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అయ్యారు తర్వాత మనం మాట్లాడుకున్నాం. అయితే మరి హరీష్ రావు గారి పరిస్థితి ఏంటి? కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు ఉంటే హరీష్ రావు గారు బయట వ్యక్తి కాదు, కల్వకుంట్ల కుటుంబంలోనే ఒక వ్యక్తి, ఒక సమూహానికి శక్తి. కేసీఆర్ గారికి 4 పిల్లర్లాగా ఉంటారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోష్ గారు. మరి 4 పిల్లర్లు కూలిపోయే దశకు వచ్చినాయా, లేకపోతే 4 పిల్లర్లకు వేరే వాళ్ళు ఎవరైనా కావాలని ఈ విధంగా వీళ్ళ మధ్య వ్యాప్తి చేస్తున్నారా? అంటే ఇక్కడ బీఆర్ఎస్లో అంతర్గత కొట్టాడ కన్నా బయట పార్టీ శ్రేణులు నాయకులు మాట్లాడితే ప్రజల యొక్క బహిర్గంగా వెళ్తుంది. మరి దీనన్నిటికీ ప్లస్ స్టాప్ పెట్టాల్సింది ముఖ్యంగా కేసీఆర్ గారు, ఆ తర్వాత కేటీఆర్ గారు. మరి కేసీఆర్ గారు ఇప్పటిదాకా ఓటమి తర్వాత ఒకటేసారి బయటకు వచ్చారు ఆ వరంగల్ సభలో. ఆ తర్వాత పాదయాత్ర చేస్తాం, జనాల కథ చెప్పారు. కానీ మరి కల్వకుంట్ల కుటుంబంలో ఇంత గొడవ జరుగుతున్నా కానీ కేటీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు, కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇదంతా పక్కన పెడితే హరీష్ రావు గారు అతి త్వరలోనే బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని బయట అందరు జనాలు మాట్లాడుకుంటారు. అయితే దీనిపైన హరీష్ రావు గారు క్లియర్ కట్గా ఇప్పుడు కాదు అన్న మాట్లాడిన ప్రతిసారి ప్రెస్ మీట్లో కరాఖండిగా చెప్పారు. ఏంటంటే నేను బీఆర్ఎస్ కార్యకర్తను, నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారి అడుగుజాడలో నడుస్తాను. గత 21 సంవత్సరాలుగా నా అడుగు, నా ఊపిరి, నా శ్వాస కేసీఆర్ గారితో ఉంది. బీఆర్ఎస్గా మారిన తర్వాత నా ఇల్లు బీఆర్ఎస్ఏ. బయట ఎంతోమంది మూర్ఖులు మాట్లాడుకుంటారు కానీ వాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని హరీష్ రావు గారు కరాఖండికి చెప్పారు. అయితే కేటీఆర్ గారికి కవిత గారికి చెడిందా, లేకపోతే వీళ్ళిద్దరికి చెడితే హరీష్ రావు గారి పరిస్థితి ఏంటి, ఎటువైపు వెళ్ళబోతున్నారు? కల్వకుంట్ల కవిత గారు సొంత పార్టీ పెట్టబోతున్నట్టు బయట ప్రచారం. హరీష్ రావు గారు కూడా సొంత పార్టీ పెడతారా, లేకపోతే బీజేపీలోకి వెళ్తారా? ఎప్పటికీ బీఆర్ఎస్ శ్రేణుల్లో అలజడి సృష్టిస్తున్న వార్త. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక దశ కనబడట్లేదు. ఎటువైపు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ? జాతీయ పార్టీగా ఆవిర్భిద్దామనుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలోనే బలంగా లేకపోయే, నాయకులు సరిగ్గా లేకపోతే కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ వైపు వెళ్తేనే వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే బీఆర్ఎస్కు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు కనుక ఎట్టే పరిస్థితి ఉంటే, మారే పరిస్థితి ఉంటే, కల్వకుంట్ల కుటుంబంలో కలహాలే ఉంటే ఇప్పటి నుంచే బంద్ చేసుకోవాలి అవి. ఇప్పుడు దీనికి కేటీఆర్ గారు కనుక ప్లస్ స్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కుటుంబంలో నిజంగా గొడవలు ఉన్నాయి. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అలాగే కేటీఆర్ గారికి, కవిత గారికి పడట్లేదు. ఇదంతా చూస్తున్న గులాబీ కా బాస్ దేశకనేత కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారంటే ఇది నిజంగానే జరుగుతుంది. మరి కేసీఆర్ గారు మాట్లాడితే నిజంగా కుటుంబంలో కలహాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతారు. అది అబద్ధమైనప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా దీని మీద ఒక సమాధానం ఇవ్వాలి. లేకపోతే బీఆర్ఎస్ కుటుంబం ముక్కలయ్యే పరిస్థితి అతి త్వరలో దగ్గరలో ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే గులాబీ బాస్ కేసీఆర్ గారు బయటికి రావాలి, కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుందో చెప్పాలి. లేకపోతే కేటీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాదు, అతి త్వరలో సీఎం అని పార్టీ పగ్గాలు కూడా చేపట్టబోతున్నట్లు కార్యకర్తలు అలాగే నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు బహిరంగంగా మాట్లాడుకుంటారు.
ఒకవేళ కేటీఆర్ గారు నెక్స్ట్ సీఎం అయితే హరీష్ రావు పరిస్థితి ఏంటి, ఎమ్మెల్సీ కవిత గారి పరిస్థితి ఏంటి, వీళ్ళ ఎటువైపు వెళ్ళబోతున్నారు? మరి కేటీఆర్ గారు నెక్స్ట్ సీఎం అయితే హరీష్ రావు గారు ఒప్పుకుంటారా, కవిత గారు ఒప్పుకుంటారా? ఎందుకంటే అంతా ఒకటే కుటుంబం కదా. హరీష్ రావు గారు పైన పైన అంటున్నారో లేకపోతే లోపల నుంచి అన్న తెలియదు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకే కేసీఆర్ గారితో ఉంటాను. అక్కడ కేసీఆర్ గారు యాక్టివ్గా లేరు పాలిటిక్స్లో. మరి బీఆర్ఎస్లో హరీష్ రావు గారి పాత్ర ఏంటిది? ఇప్పటికే కేటీఆర్ గారు హరీష్ రావు ఇంటికి వెళ్ళి పరామర్శించారు. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో అంతర్గతంగా తెలియదు. అదంతా బయటకు వచ్చేసింది. జనాలు రకరకాల గుసగుసలు మాట్లాడుకుంటారు. మరి మర్చిపోకముందే కవిత గారు బయటకు వచ్చి బహిరంగంగా మా ఇంట్లోనే దొంగ ఉన్నాడు, ఆ దొంగ ఎవరు, వీటన్నిటి ఖచ్చితంగా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు సమాధానం చెప్పాలంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి వీటన్నిటిని పటాపంచలు చేయాలి. లేకపోతే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల శ్రేణులు ముక్కలయ్యే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉంది. For more updates, please subscribe Dutta Media.